వినండి సార్, ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేసినాయి. ప్రకటించారా? కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు, కానీ ఎన్నికల సంఘం ఉప ఎన్నికలో 25,000 సుమారుగా 24,650 పైచిలకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం అనుకోండి సాధించినట్టు అక్కడ నుంచి మా నెట్వర్క్ ద్వారా వస్తున్న సమాచారం. ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇచ్చే ఫిగర్ ఫైనల్ అవుద్ది. చెప్పండి నాయుడు గారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ 3 పార్టీల అధినేత రేవంత్ రెడ్డి గారు నా ఎదుగుదల కారణం తెలుగుదేశం కార్యకర్తలే అని ఓపెన్ గా చెప్పారు. అదొకటి. ఆటోమేటిక్ గా మా సింపతి ఆయనకు ఉంటది. రెండో పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే రాత్రి పండుకునే వారికి చంద్రబాబు నాయుడుని తిట్టాలా, ఆంధ్ర పార్టీ అనాలా, ఇది అనాలా. కానీ తెలంగాణలో ఇవాళ బడుగు బలిగిన వర్గాలకి రాజకీయ శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది పక్కకు పెట్టి ప్రతిరోజు చంద్రబాబు నాయుడుని, లోకేష్ బాబుని, ఎన్టీఆర్ని తిట్టడమే తప్ప బీఆర్ఎస్ వేరే పని చేయదు. రైట్. ఒక్కసారి మనం మాగంటి సునీత మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి. ఒకసారి అది చూద్దాం. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.